చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో కిడ్నీ మార్పిడి రోగుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 200కు పైగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ రోగులు పాల్గొన్నారు. ప్రముఖ వైద్య నిపుణులు రోగులకు ఆరోగ్య పరిరక్షణపై మార్గదర్శకాలు అందించారు. అదేవిధంగా ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్లకు సన్మానం చేపట్టి జీవన్ ధన్ సంస్థ పని విధానంపై వివరాలు తెలియజేశారు. రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు పలు సంస్థలతో అవగాహన ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా కిడ్నీ మార్పిడి రోగులకు అవసరమైన మద్దతు మరింతగా విస్తరించింది. నమస్తే అండి, నేను డాక్టర్ మురళీనాథ్ ఉక్కడాల, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్, ఈ యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ నుంచి వస్తున్నాను. సో మనం అంతా ఇప్పుడు గ్యాదర్ అయింది చేయూత ఫౌండేషన్ యొక్క సేవ్ యువర్ గ్రాఫ్ట్ కిడ్నీ మన ప్రోగ్రామ్ గురించి. సో ఇంత నోబెల్ ప్రోగ్రామ్కి మనందరం గ్యాదర్ అవ్వడం అనేది అదొక అదృష్టం. సో మనం మిగతా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న ఫ్యామిలీ మెంబర్స్కే కాకుండా ముందు అందరి పేషెంట్స్కి, నెక్స్ట్ జనరేషన్ అందరికీ ఎలా ఇది ఉపయోగపడాలి, మెడిసిన్స్కి ఎలా ఉపయోగపడాలి, ట్రాన్స్ప్లాంట్ అనుకునే వాళ్ళకి ఫైనాన్షియల్గా ఎలా ఉపయోగపడాలి, డాక్టర్స్ని ఎట్లా కన్సల్టెంట్ చేయాలి, ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఎలా ఫాలోఅప్ ఉండాలి, ఇంకా చాలా కార్యక్రమాలు వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చేయాలంటే దేవుడు అదృష్టం ఉండాలి. సో మన భగవాన్ గారు ఇంత ముందుకొచ్చి ఇవన్నీ ఇంత చేసి అందరినీ సమకూర్చి ఇట్లాంటి వాటికి మేము చేసేది చాలా తక్కువ. మా శాతం ఎంత చేయాలో అంత సపోర్టు, పేషెంట్కి సెకండ్ ఒపీనియన్ కానీ వేరే ఇబ్బంది ఉన్నా, ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా మా సైడ్ నుంచి మేము ఎప్పుడు ముందుంటాము. సో ఇట్లాంటి ఇంత నోబుల్ కాజ్కి మేము ముందు రావడం అనేది మా అదృష్టంలాగా ఫీల్ అవుతున్నాము. సో ఎవరైతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అని ఆలోచన చేస్తున్నారో, ఆల్రెడీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు చేయూత ఫౌండేషన్ లాంటి మన తెలంగాణలో ఇంత మంచి అవకాశము చాలామందికి ఉండదండి. అది ప్లీజ్ అందరు యూటిలైజ్ చేసుకోండి. నమస్తే అండి, నేను డాక్టర్. చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. కిడ్నీ మార్పిడి అనగానే 20 లక్షలు 30 లక్షలు. మమ్మల్ని రీచ్ అవ్వండి, మేము ఎలా హెల్ప్ చేయాలో మీకు చెప్తాము. ప్రతి హాస్పిటల్లో ప్రతి డాక్టర్ దగ్గరకు వచ్చేసి మేము మీ ఫైనాన్షియల్ స్టేటస్ మాట్లాడి మీ ఖర్చులు తగ్గించే విధంగా మా ప్రయత్నం మేము చేస్తాము. యంగ్ జనరేషన్కి నేను ముఖ్యంగా ఒకటి చెప్పదలుచుకున్నాను. ఆల్కహాల్ తగ్గించండి, నాన్ వెజ్ తగ్గించండి, దానిలో పర్టికులర్గా మటన్ మాత్రం తగ్గించండి, రెడ్ మీట్ మాత్రం తగ్గించండి. ఎవ్రీ 6 monthsకి సిరం క్రియాటినిన్ టెస్ట్, హెచ్బి టెస్ట్, యూరిన్ ప్రోటీన్ క్రియాటినిన్ రేషియో టెస్ట్, మీ గ్లూకోజ్ టెస్ట్, ఇవన్నీ చేసుకొని ఎవ్రీ 6 monthsకి మీకు తెలిసినటువంటి జనరల్ మెడిసిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నా నంబర్కి వాట్సాప్ చేసినా నేను మీకు గైడ్ చేస్తాను. కిడ్నీ మార్పిడి అయినటువంటి మరుక్షణమే కిడ్నీ ఇన్ఫెక్షన్ తోటి కిడ్నీ రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దయచేసి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కిడ్నీ పేషెంట్స్ అందరూ మమ్మల్ని రీచ్ అయినట్టయితే ఎలా ఉండదు, రిజెక్షన్స్ ఎలా రాకుండా ఉంటుంది అనేటువంటి దానిపైన మేము అవగాహన కార్యక్రమాలు ఇస్తాం మీకు. మమ్మల్ని సంప్రదించినట్టయితే మీకు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా, ఎలాంటి అపోహలున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా దయచేసి నన్ను సంప్రదించండి. నా పేరు భగవాన్ రెడ్డి, చేయూత ఫౌండేషన్ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ ఫౌండర్. ఫౌండేషన్ని నలుగురితో స్టార్ట్ చేశాము. ఈరోజు 1500 మంది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్తో ఉన్నటువంటి మన ఫౌండేషన్ అనమాట. దీని ద్వారా మనం వివిధ కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రీ ట్రాన్స్ప్లాంట్ కౌన్సిలింగ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ కౌన్సిలింగ్, మెడిసిన్ సపోర్టు, ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ సపోర్టు, ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాత రిజెక్షన్స్ అవి రాకుండా ఉండడం కోసము ఫ్యూమిగేషన్ సర్వీసెస్, ఇలా వివిధ కార్యక్రమాలు చేస్తున్నాం మనము. ప్రముఖ డయాగ్నోస్టిక్స్ అయినటువంటి విజయ డయాగ్నోస్టిక్స్, నెక్సస్ కేర్, 5 సెన్సెస్, చాలా డయాగ్నోస్టిక్స్ మనం టైప్ అయి ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అవుతుంటారు. దాంట్లో ముఖ్యంగా హాస్పిటల్ ఖర్చులు, డయాగ్నోస్టిక్ ఖర్చులు, మెడిసిన్ ఖర్చులు, ఈ 3 ఖర్చులపైన మేము ఫోకస్ చేస్తూ వర్క్ చేస్తున్నాం అనమాట. అదేవిధంగా పేషెంట్లకు హెల్ప్ చేయడం, ఎడ్యుకేట్ చేయడం, ఆ విధంగా వర్క్ చేస్తున్నాము. నాకు నా ఫౌండేషన్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా నాకు వాలంటీర్గా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ ద్వారా నేను ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇందుకు నాకు సహకరిస్తున్నటువంటి వైద్య బృందానికి మరియు ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్స్కి, నా మిత్ర బృందానందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిన్న ముఖ్య ఉద్దేశం ఏంటిది అని అంటే, మా ఇంట్లో పర్టికులర్లీ నేను కిడ్నీ పేషెంట్, నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది. మా సిస్టర్ ఎక్స్పైర్ అయింది, మా మదర్ ఎక్స్పైర్ అయింది సేమ్ డిసీజ్ తోటి. నేను వర్క్ చేసేది నెక్స్ట్ జనరేషన్ కోసం, నా పాప, నా పిల్లల కోసం నేను పనిచేస్తున్నా. అందులో వీళ్ళందరూ భాగస్వాములు అవుతున్నారు. దీంట్లో ముఖ్యంగా ఫైనాన్షియల్గా వచ్చేసరికి మనం ఏం చేస్తున్నామనంటే వివిధ ఆర్గనైజేషన్తో టైప్ అవ్వడం జరిగింది. కిడ్నీ వారియర్స్ ఫౌండేషన్ అనేటువంటి ఆర్గనైజేషన్తో టైప్ అయింది. ఎవ్రీ మంత్ 1000 to 2000 రూపీస్ వాళ్ళకి పే చేస్తున్నాం మనము. అదేవిధంగా వివిధ డాక్టర్స్ తోటి టైప్ అవ్వడం జరిగింది. కన్సల్టేషన్ ఛార్జెస్, స్క్రీనింగ్స్ అవన్నీ ఉచితంగా చేయడం జరుగుతుంది.